వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 19 సామ్యవాద సమాజం. 2వ భాగం. ప్రతి 5 సంవత్సరాలకొకసారి పార్లమెంటరీ ప్రతినిధికి ఓటు వేయడానికే ప్రజాస్వామ్యం పరిమితం కాదు. ఫ్యాక్టరీలోనూ, గృహ సముదాయాలలోనూ, ప్రతి జీవనరంగంలోనూ స్త్రీ పురుషులు తమదైన జీవితాన్ని గడుపుతూ దేశ భవిష్యత్ను నిర్దేశిస్తారు. ప్రజలను అంతకంతకు జనజీవన స్రవంతిలో కలిపివేస్తూ తమకు తాము సహాయపడేందుకు, అలాగే ఇతరులకు సహాయపడేందుకు వీలుగా వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఇతర చోట్ల ఉన్న ప్రజాస్వామ్యం కన్నా ఇది మరింత పరిపూర్ణమైనది, మరింత వాస్తవికమైనది. పట్టణాలకు, పల్లెలకు మధ్య తేడాలు తొలగిపోతాయి. పల్లెపట్టుల్లోని శ్రామికులు యంత్రాలను వినియోగించడం నేర్చుకొని పట్టణ కార్మికుల స్థాయికి తమ సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇంతకుముందు పట్టణాలలో మాత్రమే లభించే విద్యా సాంస్కృతిక సౌకర్యాలు పల్లెల్లో కూడా అందుబాటులోకి వస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే భౌతిక పరిస్థితులలో సోషలిజం తీసుకువచ్చే మార్పులను ప్రాతిపదికగా చేసుకుని స్త్రీ, పురుషుల పురోభివృద్ధిలోనూ, దృక్పథంలోనూ అపారమైన మార్పులు చోటు చేసుకుంటాయి. బహుముఖ అభివృద్ధి, బహుముఖ శిక్షణ కలిగి ఏదైనా చేయగలిగిన శక్తిశాలురు గా వారు తయారవుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా, పెట్టుబడిదారీ వ్యవస్థ నూరిపోసిన స్వార్థ వాంఛితాలు, వ్యక్తిగత దృక్పథము తొలగిపోయి వాటి స్థానంలో సమాజం పట్ల బాధ్యతను గుర్తెరిగిన నిజమైన సామాజిక దృక్పథం చోటు చేసుకుంటుంది. మార్క్స్ పేర్కొన్నట్లుగా, శ్రమ అనేది కేవలం జీవన మార్గమేగాక జీవితానికి ప్రాథమికావసరంగా ఉంటుంది. ఇలాంటి సామాజిక దశలో కమ్యూనిస్టు సమాజంలో పనిచేయడానికి ప్రేరణ లేదా ప్రోత్సాహాన్ని కల్పించవలసిన అవసరం ఎంతమాత్రం ఉండదు. ఎందుకంటే ఆనాటికి స్త్రీపురుషులు సమాజాన్ని మరింత అభివృద్ధి చేయడంలో తమవంతు పాత్రను నిర్వహించడం మినహా మరే ఇతర ఆలోచనను కలిగి ఉండరు. ఇదంతా ఊహాజనితమా?
ఇంతకు ముందటి అధ్యాయంలో వివరించిన మార్క్సిస్టు భౌతిక ప్రాతిపదికను అవగాహన చేసుకోలేని వారు మాత్రమే దీనిని ఊహజనితమని భావిస్తారు. మానవులకు మార్పులేని స్వభావమూ, దృక్పథమూ ఉండవు. ఆదిమతెగ సమాజంలో, చివరకు ఇటీవలి వరకు నిలిచివున్న తత్సమాన రూపాలలో తెగ బాధ్యత మహత్తరంగా ఉండేది. తదనంతర సమాజంలో అంటే వర్గాలుగా చీలిపోయిన సమాజంలో సామాజిక బాధ్యత చిన్నాభిన్నమైంది. అయితే వర్గం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్న ధోరణి కనపడుతుంది. పెట్టుబడిదారీ సమాజంలో ఈ సామాజిక బాధ్యత అత్యంత దారుణంగా విచ్ఛిన్నమైంది. ప్రతి ఒక్కరూ తన కోసమే తాను అన్నదే జీవితపరమార్థంగా ఈ వ్యవస్థ మార్చివేసింది. అయితే పెట్టుబడిదారీ సమాజంలో సైతం కార్మికులలో సమిష్టి ప్రయోజనము, సమిష్టి బాధ్యత అనే సంఘీభావం నెలకొని ఉన్నది. ఈ భావన కార్మికుల తలలోకి ఎవరో ఎక్కించింది కాదు. కార్మికవర్గ జీవితంలోని భౌతిక పరిస్థితుల నుంచే ఈ భావం పుట్టుకొచ్చింది. నిజానికి వారు ఒకే రకమైన పద్ధతిలో జీవనభృతిని సంపాదించుకుంటూ అందరూ ఒకేచోట కలసి పనిచేస్తున్నారు. మరోవైపున సామాజిక లేదా సమిష్టి బాధ్యత ఎంత మాత్రమూ లేని పదహారణాల వ్యక్తిగత వాదిగా పెట్టుబడిదారుడుంటాడు. ఇతడిని చుట్టుముట్టి పోటీదారులు ఉంటారు. ఒకరినొకరు దెబ్బతీయటం ద్వారా నిలదొక్కుకోవాలని వీరంతా ఘర్షణ పడుతూ ఉంటారు. అయితే పాలక వర్గభావాలు అనగా సంఘీభావానికి బదులుగా పోటీ, శత్రుత్వాలు కార్మికులలో ప్రత్యేకించి యజమానుల ఆశ్రయాన్ని పొందినవారిలో వ్యాపిస్తాయి. మౌలిక పునాది లేదా ఏ వర్గం అనగా వ్యక్తులకు విభిన్నమైనది అనే దృక్పథమైన జీవిత విధానంలోని భౌతిక పరిస్థితులను ఆశ్రయించుకొని ఉంటాయి. కనుక ఏ విధంగానైతే ప్రజలు జీవిస్తున్నారో ఆ జీవనంలోని భౌతిక పరిస్థితులను మార్పు చేయటం ద్వారా వారి దృక్పథాన్ని మార్చగలము. సోవియట్ యూనియన్ రైతుల దృక్పథంలో వచ్చిన మార్పుకు మించిన మంచి ఉదాహరణను వేరే ఇవ్వలేము. జారిస్టు రష్యాలోని రైతు గురించి రాసిన ప్రతి ఒక్కరూ అతనిలోని స్వార్థవాంఛితాల గురించి, జీర్ణించుకుపోయిన వ్యక్తివాదం గురించి వర్ణించారు. రైతులు సోషలిజాన్ని ససేమిరా అంగీకరించరని, రైతుల కారణంగానే విప్లవం భగ్నమవుతుందని విప్లవ విమర్శకులు బల్లగుద్ది మరీ చెప్పారు. పాతకాలపు జీవన పరిస్థితులలో వలెనే రైతుల దృక్పథం సంకుచితంగానూ, మార్పు లేకుండానూ ఉండి ఉంటే విమర్శకుల అభిప్రాయం అక్షరాలా నిజమై ఉండేది. వాదనల ద్వారా సోషలిజంలోకి వారిని మార్చడంగానీ, బలవంతంగా సోషలిజం స్వీకరించేలా చేయటంగానీ ఎన్నటికీ సాధ్యపడదు. మార్క్సిస్టులు కానందున ఈ విమర్శకులు అర్థం చేసుకోలేకపోయిందేమిటంటే రైతులకు సమీపంలో ఆదర్శ వ్యవసాయ క్షేత్రమూ, ట్రాక్టర్ స్టేషనూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సాగే వ్యవసాయంలో ఫలసాయం బ్రహ్మాండంగా ఉంటుందని ఆచరణ ద్వారా వారు తెలుసుకున్నారు. తమ సొంత భూఖండాలను విడనాడి యంత్రాలను, నవీన పద్ధతులను వినియోగించి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడిగా పనిచేయడం మొదలు పెట్టారు. తత్ఫలితంగా ఎడమెడంగా ఉండాలన్న ఆలోచన మాయమైంది. కాగా ఇప్పుడు వారు సమిష్టి జీవన ప్రాతిపదికపై కలసి ఉంటున్నారు. ఒక కొత్త తరహాకు చెందిన రైతులుగా మార్పు చెందారు. ఉమ్మడి బాధ్యత అనే అర్థంలో వారు సమిష్టి రైతులుగా మారారు. ఆ రకంగా వారు సోషలిస్టు పథంలో కొంతమేరకు సాగిపోయారు. కనుక ఎప్పుడైతే ఏ దేశంలోనైనా సోషలిస్టు ఉత్పత్తి, పంపిణీలు భౌతిక ప్రాతిపదికగా ఉన్నప్పుడు మొత్తం మీద సమాజం కోసం పనిచేయడం ద్వారా ప్రజలందరూ తమ జీవితావసరాలను తీర్చుకుంటున్నప్పుడు సహజంగానే వారిలో సామాజిక బాధ్యత పెరుగుతుంది. సామాజిక ఆదర్శమే సరైనదని ప్రజలకు ఎంతోకాలం నచ్చచెప్పవలసిన అవసరం ఉండదు. మానవ స్వాభావికమైన, సహజ వాంఛితాలపై శుద్ధ నైతిక కర్మలది పైచేయిగా ఉంచటానికి సంబంధించిన సమస్య కాదిది. ఆచరణ ద్వారా సంప్రదాయం ద్వారా మానవ స్వభావం తనంతట తానే మారుతుంది. యావత్ ప్రపంచంలోనూ సోషలిస్టు లేదా కమ్యూనిస్టు సమాజం నెలకొంటే సంభవించే మార్పులను ఇప్పటివరకు మనం చర్చించలేదు. అయితే సోషలిస్టు సమాజాన్ని గురించిన మార్క్స్ అంచనాల బట్టి చూస్తే ఈ పరిమాణం యుద్ధాలకు భరతవాక్యం పలకగలదని అర్థమవుతుంది. ప్రతి దేశంలోనూ ఉత్పత్తి, పంపిణీ సోషలిస్టు ప్రాతిపదికపై ఉంటున్నప్పుడు, ఇతర దేశాలను జయించాలన్న ఆసక్తి ఇసుమంతైనా గల కూటమి ఏ దేశంలోనూ కనిపించదు. కాగా పెట్టుబడిదారీ వ్యవస్థను విస్తరింపజేయటానికి, ద్రవ్యపెట్టుబడి సంస్థల లాభాల వేటలో నూతన అవకాశాలు కల్పించడానికి, రైల్వే, ఓడరేవులకు సంబంధించి నూతన కాంట్రాక్టులను సంపాదించడానికి, కొత్త గనుల కోసం, చౌకగా ముడిసరుకులను సంపాదించడానికి, కొత్త మార్కెట్ కోసమూ సాపేక్షికంగా వెనకబడిన దేశాలను పెట్టుబడిదారీ దేశం ఆక్రమించుకుంటుంది.
అయితే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన సోషలిస్టు దేశం తనకున్న ఆయుధబలంతో వెనుకబడిన దేశాన్ని జయించగలదని చెప్పటం పరిహాసాస్పదమే. ఆ వెనుకబడిన దేశంలో సోషలిస్టు సమాజాన్ని విస్తరింపచేయాలనుకుంటే అది అభివృద్ధి చెందిన సోషలిస్టు సమాజంలోని ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించడమే అవుతుంది. ఇది నైతిక విలువలకు సంబంధించిన సమస్య కాదని మరలా ఒకసారి చెప్పవలసి ఉంది. సోషలిస్టు దేశాలు యుద్ధం చేయకపోవటానికి కారణమేమిటంటే ఆ యుద్ధం ద్వారా ఆ దేశంగానీ లేదా ఆ దేశంలోని ఏదైనా కూటమిగాని పొందేదేమీ ఉండదు. సరిగ్గా ఈ కారణంచేతనే వెనుకబడి ఉన్న దేశాన్ని వెనుకబడిన స్థితిలోనే ఉంచడానికి ఏ సోషలిస్టు దేశమూ ఆసక్తి చూపదు. తద్విరుద్ధంగా ప్రతిదేశమూ తన పరిశ్రమలను, సాంస్కృతిక స్థాయిని అభివృద్ధి చేసుకుంటుంది. ఇతర సోషలిస్టు దేశాలలో మణిపూసలా ఉండాలని కోరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సుసంపన్నమైన జీవితం లభ్యమవుతుంది. కనుక పారిశ్రామికంగా ముందంజలో ఉన్న సోషలిస్టు దేశాలు వెనుకబడిన దేశాలు అభివృద్ధి కావటానికి తోడ్పడతాయి. అంతేగాని వాటిని వెనుకబడిన దేశాలుగానే మిగల్చవు. వాటిని దోపిడీ చేయవు. ఆ రకమైన సోషలిస్టు వ్యవస్థ కలిగిన ప్రపంచంలో మానవుని పురోభివృద్ధిని ఊహించవలసిందే. ప్రతిదేశంలోని ఆర్థికరంగం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఆయా దేశాల ప్రణాళికలను సమన్వయం చేస్తూ అంతర్జాతీయ ప్రణాళిక ఉంటుంది. శాస్త్ర విజయాలు, సాంకేతిక ఆవిష్కరణలు అన్ని దేశాల మధ్య పంపకమవుతాయి. సాంస్కృతిక విజయాలను అందిపుచ్చుకోవటం జరుగుతుంది. నిజానికి, ఇలాంటి పరిస్థితులలో మానవుడు వడివడిగా సాగిపోతాడు. ఈ సాగిపోవటం ఎటువైపుకు? ఈ విషయంలో జోస్యం చెప్పటానికి మార్క్స్ ఎన్నడూ ప్రయత్నించలేదు. శాస్త్రీయ అంచనాలకు ఆ పరిస్థితులు పూర్తిగా అపరిచితం కావటమే దీనికి కారణం. అయితే ఒక విషయానికి మాత్రం సుస్పష్టం. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం నిలదొక్కుకున్నప్పుడు వర్గ విభజనలు, వర్గ ఘర్షణలతో కూడుకున్న మానవ చరిత్రలోని సుదీర్ఘాధ్యాయానికి తెరపడుతుంది. కొత్తగా వర్గవిభజన అంటూ ఏమీ ఉండదు. అందుకు కారణం కమ్యూనిస్టు సమాజంలో ఈ విభజనకు దోహదం చేసే పరిస్థితులు లేకపోవడమే. మానవుని ఉత్పత్తి కార్యకలాపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు నిర్వాహకులు రూపొందటానికి, నూతన ఉత్పాదకశక్తులు ఆవిర్భవించటానికి వర్గవిభజన దోహదపడింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి కేంద్రీకరణకు, సాంకేతిక రంగంలో బ్రహ్మాండమైన పురోగమనానికి తోడ్పడింది. రోజుకో 2 గంటల పని మాత్రమే సరిపోయే విధంగా, బ్రహ్మాండమైన ఉత్పాదక శక్తులను మానవుడు కలిగివున్న దశలో వర్గ విభజన అంతరించి పోగలదు, తప్పకుండా అంతరించి పోతుంది. ఆనాటి నుంచి మానవుడు ప్రకృతితో తన పోరాటాన్ని పునరుద్ధరిస్తాడు. అతడివైపున పలు రకాలైన శక్తులు ఉంటాయి. మంత్రశక్తులతో ప్రకృతిని గెలవటానికి గాని లేదా ప్రార్థనలతో ప్రకృతి బీభత్సాలను తప్పించటానికి గాని ప్రయత్నించవలసిన అవసరం ఎంత మాత్రం ఉండదు. వర్గ పోరాటాలు, యుద్ధాలు అంటూ గుడ్డిగా జట్టు కట్టవలసిన అవసరం లేదు. ప్రకృతి శక్తులను అదుపు చేయగల తన అధికారంపై అతనికి విశ్వాసం పెరుగుతుంది. ఆ దిశలోనే అతడు సాగిపోతాడు. ఇది కమ్యూనిస్టు సమాజంలో మానవుని గురించి మార్క్స్ భావించిన చిత్రం. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.